మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి ఎవరా బెజవాడక బాహుబలి. ఎస్, ప్రకాశం బ్యారేజ్. బాహుబలిలా తన బాహువులను చాచి భీకరంగా విరుచుకుపడ్డ కృష్ణమ్మ వరదకు ఎదురొడ్డి విజయవాడను రక్షించింది ఈ ప్రకాశం బ్యారేజ్. అది కూడా అలాంటి వరద కాదు, 100 ఏళ్లకొక్కసారి వచ్చే మహా వరద ముప్పు నుంచి విజయవాడను కాపాడింది ఈ బాహుబలి బ్యారేజ్. నిన్న మొన్న ప్రకాశం బ్యారేజీకి ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది. 170 ఏళ్ల చరిత్రలో కృష్ణా నదికి ఈ స్థాయి వరద రావడం ఇదే మొదటిసారి. నిన్న 12 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకుంది ప్రకాశం బ్యారేజ్. మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని నాన్ స్టాప్ గా విడుదల చేస్తూనే ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్కి ఇది 3వ ఘన విజయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు 2 ఇన్సిడెంట్లో కూడా ఈ ప్రకాశం బ్యారేజ్ కాల పరీక్షలను తట్టుకుంది. 2009లో అక్టోబర్ 5న 10,94,000 క్యూసెక్కుల వరద ప్రవాహం పోటెత్తింది. ఆ పరీక్షలో కూడా నెగ్గింది నాడు ప్రకాశం బ్యారేజ్. ఇక 1998లో 9,32,000 క్యూసెక్కుల వరదను తట్టుకుని నిలబడింది ఈ ప్రకాశం బ్యారేజ్. అది ఈ బ్యారేజ్కి మొదటి పరీక్ష. అలా ఇప్పటికీ అనేక పరీక్షల్ని విజయవంతంగా అధిగమిస్తూ వస్తోంది ఈ బ్యారేజ్. 1903లో కృష్ణానదికి 10,60,000 క్యూసెక్కుల వరద పోటెత్తింది. అయితే అప్పట్లో ప్రకాశం బ్యారేజ్ లేదు, బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఒక ఆనకట్ట మాత్రం ఉండేది. ప్రకాశం బ్యారేజ్ మొత్తం పొడవు 1,223.5 మీటర్లు. ఇమాజిన్ ఎంత పొడవు ఉంటుందో. 1954లో దీని నిర్మాణం మొదలు పెడితే కేవలం 3 ఏళ్లలోనే చాలా ఫాస్ట్గా అద్భుతంగా దీన్ని నిర్మించారు. దీనికి అప్పట్లో కేవలం 2.5 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయట. ఇది కృష్ణా డెల్టాకు సాగునీరు అందిస్తుంది. దీని ఆయకట్టు కింద కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో దగ్గర 13 లక్షల ఎకరాలు సాగవుతోంది. ఇక కృష్ణా నది మీద ఉన్న చివరి ఆనకట్ట కూడా ఇదే. దీనిపై వరద ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తూ ఉన్నారు. దీనిలో 3 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేయొచ్చు. తాజాగా వచ్చిన వరదలు ప్రకాశం బ్యారేజీకి మరోసారి పరీక్ష పెట్టాయనే చెప్పచ్చు. ఆ పరీక్షల్లో 100కి 100 మార్కులతోటి బ్యారేజ్ సక్సెస్ అయ్యింది. మూవింగ్ ఆన్. నిన్న మొన్న ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన వరద ఎంత భీకరమైందో మీకు చూపించే ఒక చిన్న ప్రయత్నం చేస్తాను. అటు నాగార్జున సాగర్, ఆ తర్వాత పులిచింతల, అక్కడి నుంచి ఆ 2 ప్రాజెక్టుల నుంచి వచ్చిన వరద ప్రవాహంతో పాటు ఇతర వాగుల నుంచి ఎంతెంత ప్రవాహం వచ్చిందో ఒక్కసారి అంత భారీ స్థాయి వరదను ప్రకాశం బ్యారేజ్ ఎలా హ్యాండిల్ చేసిందో ఈ మ్యాప్లో మనం చూడొచ్చు. నాగార్జున సాగర్ నుంచి 5.43 లక్షల క్యూసెక్కులు. అదే వాటర్ పులిచింతల దగ్గరకు వచ్చింది 5.55 లక్షల క్యూసెక్కులు. పాలేరు నుంచి ఒక 63,000 క్యూసెక్కులు. మున్నేరు నుంచి ఒక 1,50,000 క్యూసెక్కులు. సో ఈ వాటర్ అంతా కలిసి నిన్న 12 లక్షల క్యూసెక్కుల వాటర్ ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకి సముద్రంలోకి వెళ్ళిపోయింది. సో అంత వాటర్ని చెక్కు చెదరకుండా నిర్భయంగా, నిశ్చింతగా, నిర్మలంగా హ్యాండిల్ చేసింది మన ప్రకాశం బ్యారేజ్. సో ప్రకాశం బ్యారేజ్ గురించి బెజవాడక బాహుబలి అనకుండా ఎలా ఉండగలం?